ఈరోజు మీకు ఒక న్యూ రెసిపీ చూపించడానికి వచ్చేసానండి. నేను వంకాయ పులుసు చేస్తున్నానండి. వంకాయ పులుసు కావాల్సిన పదార్థాలు వచ్చి 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 టమోటా పీసెస్ ముక్కలు, కొత్తిమీర, కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం అండి, వంకాయలండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 1 2 3 ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాయి కదండి, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇలా వేయించుకుందామండి. పచ్చిమిరపకాయలు బాగా వేగాయి కదండి, ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలండి. ఈ వంకాయ పులుసు నా ఓన్ రెసిపీ అండి, ఇది నేను ఓన్గా నేర్చుకున్నాను. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగాయి కదండి, మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నామండి, ఎందుకంటే మనం ఇందాక వంకాయలు కట్ చేసుకున్నాం కదా, అందులో కల్లుప్పు వేసుకున్నామండి. అందుకు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మనం ఇలా వేయించుకున్నామండి. ఇవి బాగా వేగాయి కదండి, కొంచెం మనం పసుపు వేసుకుందామండి. పసుపు కూడా వేసుకొని ఒకసారి వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేయించుకున్నాం కదండి, బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒకసారి మనం కలుపుకుందామండి. టమోటాలు కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. టమోటాలు కూడా బాగా మగ్గాయి కాబట్టి మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. వంకాయల ముక్కలు వేసుకున్నాం కదండి, ఒకసారి ఇలా మనం కలుపుకుందాము. కారం ఇప్పుడే వేయరండి, కారం ఎప్పుడు వేస్తానో నేను చెప్తాను. ఒకసారి మనం ప్లేట్ తీసి చూసుకుందామండి, వంకాయలు మగ్గాయో లేదో. వంకాయలు బాగా మగ్గాయండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాము. నేను వంకాయలు ఎన్ని తీసుకున్నాను మీకు చెప్పలేదు కదండి. 1/4 కిలో వంకాయలు, 2 చిన్న సైజ్ టమోటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండి. అన్నీ బాగా మగ్గాయి కాబట్టి మేము కారం ఎక్కువ తింటామండి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నా, 1.5 స్పూన్ అండి. మీరు కారం ఎంత తింటారో నాకు తెలియదు కాబట్టి నేనైతే 1/4 కిలో వంకాయలకి 1.5 స్పూన్ కారం వేసానండి. ఒకసారి మనం ఇలా కలుపుకుందాము. కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. నేను ఏ పులుసు చేసినా కూడా నేను తప్పకుండా 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేస్తాను అండి. టమాటా పులుసు, వంకాయ పులుసు, బెండకాయ పులుసు, ఏ పులుసులో అయినా నేను తప్పకుండా ధనియా పౌడర్ కొంచెం వేస్తాను అండి. కారం కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసుకుందామండి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకున్నాను అండి. ఇప్పుడు మనం ఇలా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టేసుకుందామండి. మనం ఒకసారి ప్లేట్ తీసి చూసుకుందామండి వంకాయ పులుసు ఎంత దూరం వచ్చిందో. వావ్, ఉడుకుతుందండి. మనం ఇందాక సాల్ట్ కొంచెమే వేసాం కాబట్టి ఇంకొంచెం వేద్దామండి. ఇంకొంచెం సాల్ట్ వేద్దాము. వేసుకొని ఒకసారి కలుపుదామండి. చూసారా ఎంత థిక్గా ఉందో. నేను వాటర్ వేయనండి వంకాయ పులుసులో, చింతపండు రసం ముందుగా సరిపోతుందండి. ఇంకొక 5 మినిట్స్లో వంకాయ పులుసు రెడీ అయిపోతుందండి. ఒకసారి ప్లేట్ తీసి చూసుకుందామండి. మంచి వాసన వస్తుందండి. ఇందాక మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి, ఇలా వంకాయ పులుసు మీద కొత్తిమీర వేసేసుకోవడమేనండి. ఫైనలీ వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఒకసారి మీరు కూడా నేను చేసిన వంకాయ పులుసు ట్రై చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, బై మై ఫ్రెండ్స్.